2014లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీకి ఆ ఎన్నికల్లో 20 వరకు అసెంబ్లీ స్థానాలైతే వచ్చాయి. విడిపోయిన తర్వాత కూడా. ఆ తర్వాత 2019లో పోటీ చేసినా కూడా కాంగ్రెస్‌తో కలిసి పెద్దగా ఫలితం రాలేదు. 2024లో పోటీ చేయలేదు పూర్తిగా. అయితే ఇక్కడ తెలుగుదేశానికి క్యాడర్ ఉంది తెలంగాణలో. ఎందుకంటే మొన్న సభ్యత్వం నమోదు చేసుకున్నప్పుడు 1,60,000 మంది సభ్యత్వం తీసుకున్నారు. ఈ యొక్క సభ్యత్వాన్ని చూసే ఇప్పుడు తెలుగుదేశం క్యాడర్‌లో చాలా వరకు సంతోషం నెలకొంది. ముఖ్యంగా తెలంగాణలో మళ్ళీ పార్టీని విస్తరిస్తామని చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నారా లోకేష్ కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీని విస్తరిస్తాం. దానికి ఉదాహరణ తెలంగాణ పార్టీలో ఇంకా తెలుగుదేశం పార్టీ పైన ప్రేమ ఉంది. ప్రజలకి ఇంకా తెలుగుదేశం పార్టీ సేవలు అవసరమని మొన్న 1,60,000 సభ్యత్వం తీసుకున్నప్పుడే అర్థమైంది మాకు. అందుకే దీనిపైన కూడా ఒక కార్యాచరణ రూపొందించాం. ఇక్కడ నాయకులు కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం. ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా కూడా 1,60,000 సభ్యత్వం అంటే అది మామూలు విషయం కాదు. కాబట్టి క్యాడర్‌ను మేము అసంతృప్తి చెయ్యం. క్యాడర్ మాపై ఆశలు పెట్టుకుంది. ఖచ్చితంగా 2029 నాటికైతే తెలుగుదేశం పార్టీని విస్తరిస్తామని మరొకసారి నారా లోకేష్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నాడు. దాంతో ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి చాలా వరకు తెలుగుదేశం క్యాడర్ కూడా మళ్ళీ కొంచెం ఉత్సాహం పుంజుకుందని చెప్పొచ్చు.